నేను చేసే ఈ ఉపవాసం నా ఒక్కడికే కాదు, మీకు కూడా. ఒక దైవజనుడు మండుతుంటే మండుతూ ప్రకాశించిన దీపాలాగా మారుతాను విశ్వాసం కూడా. నేను బాగా గమనించి నేను చెప్పనా, నేను ఆత్మలో ఎంతకాలం మండుతా ఉంటానో నేను వెళ్ళే ప్రాంతాల్లో ప్రజలు మండుతారు, సంఘం మండిద్ది, విశ్వాసం మండుతారు, సేవకులు కూడా మండుతారు. కానీ నేను ఎప్పుడు ఆత్మ దగ్గరిపోతాను, తగ్గిపోతానో అప్పుడు జరిగేది తెలుసా, అక్కడ ఉద్యోగం ఉండదు. మనం ఎప్పుడు నిలబడగలం, ఎప్పుడు సమస్తాన్ని సాధించగలం. సాధారణంగా ప్రతి ఆత్మీయుల్లో కూడా ఉండే ఒక ఆలోచన ఏంటంటే, ఈ మానవ జీవితానికి పరిపూర్ణత ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు యేసు ప్రభుని మనం నమ్ముకున్నాం, యేసు ప్రభుని నమ్ముకుని మనం యేసు ప్రభుని వెంబడిస్తున్నాం. యేసు ప్రభుని వెంబడించే మనలో ఏ ఆలోచన అంటే, వాక్యాన్ని పాటించాలి, వాక్యాన్ని ఉన్నదన్నట్టు నెరవేర్చాలి అనే తాపత్రయ దృష్టి మనలో ఉంటుంది. చాలా సార్లు వాక్యాలు విన్నప్పుడు కానీ, ప్రార్థనలో అధికంగా ఉన్నప్పుడు కానీ దేవుడి కొరకు బ్రతకాలని ఒక తాపత్రయం మనలో మొదలైంది. అయితే ఇలా మొదలైనప్పటికీ కూడా మనము కొన్నిసార్లు దేవుడి కొరకు నిలబడలేని పరిస్థితులు మనకు ఎదురవుతాయి. అంటే దేవుడి వాక్యాన్ని వింటాం, తర్వాత మనం ప్రార్థన చేసుకుంటాం, తెలుసు మన హృదయానికి ఏంటి, ఇలా ఉండు, ఇలా ఉండకపోవచ్చు. కానీ చాలాసార్లు మనం ఏంటంటే ఉండకు అనే దిశలోనే ఎక్కువ వెళ్తాం. ఏ దిశలో వెళ్తాం అంటే, దేవుడు ఏదైతే ఉండద్దు అన్నాడో, దేవుడు ఏదైతే చేయదు అన్నాడో అదే దిశలోకి వెళ్ళడానికి మనిషి శరీరం మనిషిని తీసుకెళ్తా ఉంటుంది. అంటే కొన్నిసార్లు మనిషిని ఈ శరీరం బలహీన పరిచయం ఏం చేస్తుందంటే ఈడ్చుకొని పోతుంది భక్తిహీనతలోకి. అంటే పాపం చేస్తారని అంటున్నారు, భక్తిహీనత. భక్తిహీనతకి పాపానికి తేడా ఉందా లేదా? భక్తిహీనత అంటే ఏంటి? భక్తిహీనత అంటే ఏంటి మీలో అర్థం కాదని చెప్పాను. రక్తహీనత అంటే ఏంటి? రక్తం లేకపోవడం కాదు బాబు, రక్తం లేక బతకం. రక్తం లేకపోవడం కాదు, రక్తం తగ్గడం. భక్తిహీనత అంటే అర్థం ఏంటి? భక్తి ఉందా లేదా? భక్తి ఉంది కానీ తగ్గిపోయింది. చాలా సందర్భాల్లో మన పరిస్థితులు ఇలా ఉంటాయి. ఇంకో కొన్నిసార్లు అయితే తప్పుడు త్రోవలోకి వెళ్ళిపోతామేమో అనిపిస్తుంది, పడిపోతామేమో అనిపిస్తుంది. అనిపిస్తుందా? మీకైతే అటువంటి సందర్భాలు రాలేదేమో, మీరు చాలా మంచోళ్ళు. నాకైతే అటువంటి సందర్భాలు చాలా వచ్చింది. ఇక ఆత్మీయ జీవితం అయిపోయింది బాబు, ఇక నేను దేవుడిని నమ్మలేను, దేవుడిని విశ్వసించలేను, ఇక నేను పడిపోతాననే స్థితిలో నాకు చాలా వచ్చింది. అలాంటి సమయాల్లో కూడా మనము నిలబడగలగాలి అంటే మన వల్ల కాదు. ఎందుకంటే మనిషి వల్ల నిలబడడం సాధ్యమైతే, మనిషి వల్ల భక్తి జీవితం కట్టుకోవడం సాధ్యమైతే దేవుడు భూమి మీదకి రావాల్సినంత పని లేదు. నేను ఒక విషయం చెప్తాను మాట కదా, దేవుడు కనుక మన జీవితంలో పరిపూర్ణంగా లేకపోతే, పని చేయకపోతే అంతా సున్నా. ఎంత గొప్ప భక్తుడికైనా సరే. ఇంకో విషయం చెప్పనా, కొంతమంది కారణం ఎగరేసే వీరులు ఉంటారు, నేను మారాను, నేను చేశాను, నేను అట్లా. ఇదంతా కొత్త మాటలు. ఎందుకో చెప్పనా, ఏ వ్యక్తి కూడా దేవుడి ప్రేమ ఏమి లేకుండా తనంతట తాను ఫలభరితమైన జీవితంలోకి రాలేడు, నిలబడలేడు. నువ్వు నిలబడగలుగుతున్నావు అంటే ఏమనుకోవాలి? ప్రభా నన్ను నిలబెట్టావని అనుకోవాలి. కానీ చాలా మంది ఏమంటారు తెలుసా, బాగానే నిలబడుతున్నాను, బాగానే ఉన్నాను, మారిపోయాను, ఎప్పుడైతే ఈ మాట మీద వస్తే పడిపోతాను. బాగా గుర్తుపెట్టుకోండి, గమనించండి. కావాలంటే ఇంకో విషయం చెప్పనా, మీరు నిలబడలా, ఆయన మిమ్మల్ని నిలబెట్టాడు. ఎవరు నిలబెట్టారు? చూడండి, ఇక్కడ ఆత్మీయ జీవితం ఫలభరితమైన జీవితం రావాలంటే దేవుడి మాట ఇంపార్టెంట్. దేవుడిలో నాకు గొప్పతనం చెప్పనా మీకు, మన దేవుడు అంత గొప్పడు తెలుసా, ఇలా బ్రతుకని చెప్తాడు. కానీ అది మన వల్ల కాదు. అయినప్పటికీ ఆయన ఏం చేస్తాడు తెలుసా, అలా బ్రతకడానికి సామర్థ్యం ఆయనే పుట్టిస్తాడు మీరు. అది చాలా మందికి తెలియట్లా. ఇప్పుడు ఆయనకి అప్పగించుకుంటే, బాప్తిసం పొందితే ఎప్పుడు ఆయనకు లోబెడతామో అప్పుడు జరిగే విషయం ఏంటంటే, మీ వల్ల కానిది ఆయన ద్వారా జరిగిస్తాడు. ఒక భక్తిని చూపిస్తాను మీకు. ఏసుకేల్ గ్రంథం, అందరూ కూడా ఏసుకేల్ గ్రంథం ఏంటి, 2వ అధ్యాయం 1వ వచనం. ఏసుకేల్ గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. నరపుత్రుడా, ఆగండి, నీవు చక్కగా నిలబడము, నేను నీతో మాట్లాడవాలని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలబెట్టాను. చాలు. ఇక్కడ చూడండి, యెహెజ్కేలుని దేవుడు ఏమన్నాడు? నిలబడన్నాడు. ఏమన్నాడు? మరి యెహెజ్కేలు నిలబడ్డాడా? ఎందుకు యెహెజ్కేలు నిలబడలేదు తెలుసా?
యెహెజ్కేలుకి దేవుని ఎదుట నిలబడే సామర్థ్యం లేదు. మీకు విషయం చెప్పనా, భూమి మీద ఏ శరీరికి కూడా వాక్యాన్ని పాటించే సామర్థ్యం లేదు. భూమి మీద ఒక్కడ కూడా ఈ శరీరాన్ని జయించినోడు లేడు. మీరు అనొచ్చు చాలా మంది యోగులు ఉన్నారంటే అప్పట్లో వాళ్ళు ఉన్నారు, మీకు వీళ్ళు ఉన్నారు. కానీ నేను చూసిన చరిత్రలో, నేను చదివిన వాటిల్లో చాలా మంది తపస్సులు చేశారు కొన్ని సంవత్సరాలు. ఒక ఆయన అయితే 100, 1000 చేయగానే ఏమైంది తెలుసా, దేవకాలం జవనములు వచ్చేవాడు, అంతే తపస్సు మొత్తం ఎగిరిపోయేది. అంటే వాళ్ళు సైతము వాళ్ళ చరిత్రలో రాస్తున్నది ఏంటంటే, ఒరే బాబు ఎంత గొప్పవాడైనా కొన్ని చోట్ల పడిపోతాడు. అంటే ప్రతి ఒక్కరు కూడా మనిషి జీవితంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరు కూడా వారి అంతటా వారు ఎన్నడూ నిలబడలేరు. నిలబడడానికి సామర్థ్యం మనిషికి సరిపోదు. అయితే ఇక్కడ మన దేవుడు ఇస్తున్న ఒక గొప్ప ఆధిక్యత ఏంటంటే, ఆయన ఏదైతే చెప్పాడో, ఎలాగైతే బతకమన్నాడో అలా బతుకడానికి సామర్థ్యం కూడా ఆయన ఇస్తున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు, ఒకటి చెప్తున్నాడు, చేయడానికి సామర్థ్యం కూడా ఒకసారి చెప్పండి. మన దేవుడు చెప్తున్నాడు బ్రతకమని, ఆ బ్రతుకుడికి సామర్థ్యం ఆయన చేస్తున్నాడు. చూడండి అంత గొప్పతనం ఉందా లేదా దేవుడి దగ్గర? మరి మీరు పొందుకున్నారు దాన్ని. ఇక్కడ విషయం ఏంటంటే, దేవుడు ఆత్మ లేనిదే, పరిశుద్ధ ఆత్మ లేనిదే, పరిశుద్ధ ఆత్మ మనలో లేకపోతే మనము దేవుని సన్నిధిలో నిలబడలేము. చాలా సార్లు ఎందుకు దేవుడి మాట వెళ్ళకపోతుందో తెలుసా? దేవుని స్వరాన్ని పక్కకు వచ్చుకున్నాం తెలుసా? దేవుని స్వరాన్ని వెళ్ళకపోవడానికి కారణం మనం చక్కగా నిలబడలేకపోవడం. అలా నిలబడగలగాలి అంటే నీ వల్ల నా వల్ల కాదు, నీ బలహీనత నువ్వు గ్రహించాలి. ఫస్ట్ దేవుడు కోరుకునేది ఏంటంటే, నువ్వేంటో నీకు తెలియాలి. ఒక భక్తిపరుడి జీవితం సక్సెస్ అవ్వాలంటే 2 విషయాలు తెలియాలి. సరే, అప్పుడు భక్తిపరుడి జీవితం అభివృద్ధిలోకి రావాలంటే 2 విషయాలు తెలియాలి. ఇదే భక్తిపరుడు బలమైన కార్యాలు చేయాలన్నా కూడా ఈ 2 విషయాలు తెలుసుకోవాలి. ఆ 2 విషయాలు ఏంటి తెలుసా? ఒకటి, నువ్వు ఎంత బలహీనో తెలుసుకోవాలి. రెండోది ఏంటి తెలుసా? నీ దేవుడు ఎంత బలముద్రో తెలుసుకోవాలి. అర్థమైందా? తన నామం ఎరిగిన వారి వల్ల దేవుడు అద్భుతాలు చేస్తాడు, తనను ఎరిగిన వారి వల్ల అద్భుతాలు చేస్తాడు, అంతేగాని వారి వలన చేయడు. ఎవరి వల్ల చేయడు? ఇప్పుడు మీకు ఎవరన్నా ప్రార్థన చేయడానికి రిక్వెస్ట్ పంపించి మా ఇంటికి రండి మేము ప్రార్థన చేద్దామన్నారు అనుకోవాలి, ఎమ్మడే మనకి ఏం గుర్తవుతుంటాయి చెప్పండి? నేనా ప్రార్థన చేయడమా? పోనీ మీరు ప్రార్థన చేస్తున్నాను అనుకో, వింటాడంట నా ప్రార్థన? మన వాళ్ళకి సెంటిమెంట్లు ఎక్కువ. అంటే పాస్టర్గా చెప్తే దేవుడు వింటాడు, ఇచ్చేస్తాడని ఆలోచన. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుడు ఖచ్చితంగా మీ ప్రార్థన వింటాడు. మీకు విషయం చెప్పనా, దెయ్యాల ప్రార్థన కూడా దేవుడు వింటాడు. ఏం ప్రార్థన విన్నారు ఇప్పుడు బైబిల్లో? ఎవరు చెప్పారా? అయితే వాళ్ళు చెబుతాను. యేసు ప్రభు వారు సేనా దెయ్యం పట్టిన దగ్గరికి వెళ్తారు కదా, ఆ సందర్భం గుర్తొచ్చిందా? అంటే గుర్తొచ్చిందని రాత్రి కళ్ళకి వచ్చేస్తుందని కాదు, మామూలు గుర్తు తెచ్చుకోండి. అక్కడికి వెళ్ళినప్పుడు సేనా దెయ్యాలు మాట్లాడతాయి యేసు ప్రభుల నుంచి, అయ్యా నందుకు పాతాళాన్ని పంపించొద్దు, మరి ఎక్కడ పంపించమంటే ఈ పందులో పంపించంటాడు. అప్పుడు యేసు ప్రభు నువ్వు చెప్పింది నేను ఎన్నాడా, సర్లే పో అన్నాడు. అంటే దెయ్యాల మీద కూడా ఏం చూపించాడు దేవుడు? కనికరాన్ని చూపించాడు కదా. ఇప్పుడు దెయ్యాల మీద కనికరం చూపించినాడు, దెయ్యాన్ని దేవునికి లోపడతాయా? దేవునికి వ్యతిరేకంగా ఉంటాయా? దేవునికి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తుల మీద ప్రేమ చూపించిన దేవుడు. దేవుని మనకు నిలబడాలి, దేవుని మనకు బ్రతకాలని తాపోత్రం కలిగిన నీలో నాలో ఆయన కనికరాన్ని ఎందుకు చూపించడు? మన మీద ఎందుకు కనికరం చూపించడు? మన దేవుడు ఖచ్చితంగా కనికరం చూపిస్తాడు. కానీ ఈ రోజు మనం దాన్ని గ్రహించుకోవట్లేదు, అంతే విషయం. మీకు ఒక విషయం చెప్పరా, దేవుడు ఒక వ్యక్తిని తీర్పు తీర్చాలంటున్నప్పుడు ఎలా తీరుస్తాడంటే, మనం అయితే ఏం చేస్తామంటే నిలబడాలనుకుంటున్నాం కానీ నిలబడలేకపోతున్నాం, ప్రభువా నాకు సహాయం చేయని అడుగుతున్నాం. ఇలాంటి వ్యక్తులు దేవుడు ఎప్పుడు దోషంగా చూడదు. ఇప్పుడు పరుగు పందెంలో పరిగెత్తేటప్పుడు కొన్నిసార్లు పడిపోతారు. పడిపోయిన వాడిని వెంపటే వీడు వేస్ట్, వీడు ఓడిపోతాడని డిక్లేర్ చేస్తారా? పడిపోతే చేయరు. మరలా పడిపోయినాడు లెగిసి పరిగెత్తడానికి సామర్థ్యం వచ్చినట్లు కోరుకుంటారు అందరూ. దేవుడు ఏం చేస్తున్నాడు సార్, నువ్వు కొన్నిసార్లు కొన్ని బలహీనతలు పడిపోతున్నావు, కొన్నిసార్లు నీ బలహీనత ద్వారా నువ్వు దేవుడు చెప్పిన వాటిని జరిగించలేకపోతున్నావు. అయినప్పటికీ దేవుడు ఏమంటాడంటే ప్రయత్నం చేయి.
నా సన్నిధిలో గడుపు. అప్పుడు నేనేం చేస్తుంది తెలుసా, నా ఆత్మను పంపి నేను నిలబెడతాను చూస్తున్నాను. దేవుడి జడ్జిమెంట్ ఎలా ఉంటుందంటే, కొంతమంది ఎలా ఉంటారు చెప్పరా, దేవుడు చెప్పాడు కానీ ఇప్పుడు కాదు తర్వాత చూస్తున్నాం అని చెప్పి ఇష్టానుసారంగా పోతారు. ఇట్లాంటి వాళ్ళు మాత్రం దేవుడు ఖచ్చితంగా 100% డిక్లేర్ చేసుకుంటాడు. ఎందుకు డిక్లేర్ చేసుకుంటాడు మీకు అర్థమైంది, నేను చెప్పవసరం. ఎందుకు ఈ విషయం చెప్తానంటే, ఈ రోజు మనం పడిపోయామేమో, దిగజారిపోతామేమో, ఒకవేళ భక్తిహీనత వస్తుందేమో మనలో. ఖచ్చితంగా నేను ఒక విషయం చెప్తానండి, భక్తిహీనత నీలో సంభవించడం కూడా దేవుడు చూస్తున్నాడు. అయితే నీలో భక్తిహీనత వచ్చినా, నువ్వు పడిపోయినా, నువ్వు ఇక పరిగెత్తలేను, నా వల్ల కాదు, నేను నిలబడలేని స్థితిలో నేను ఉన్నాను అనే ఆలోచన కలిగినప్పటికీ కూడా నీ పరుగును నువ్వు ఆపొద్దు. బాగా గుర్తుపెట్టుకోండి. సైతాన్ గడు అదే ప్లేస్ లోకి వస్తాడు. వచ్చేం చేస్తాడు సార్, అయిపోయింది కానీ పరిస్థితి, ఇంకేంటి నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళేది, దేవుడు అంత పరిశుద్ధుడు, నువ్వు ఇట్లా పనికి మాల పని చెప్తే నీ ప్రార్థన వింటాడా, ఏమేండో. నువ్వు మంచిదాని నీ ప్రార్థన వినడానికి నువ్వు వెళ్ళాలి, నీ బలహీనతలన్నీ జ్ఞాపకం చేస్తుంది వాడు. అయితే ఇప్పుడు మీరు చేయాల్సిన పని తెలుసా, వాడి మాటలను పట్టించుకోకూడదు, వాడి మాటలు తీసుకోకూడదు హృదయం ముందు. మరి తీసుకోకుండా ఏం చేయాలి తెలుసా, మరలా తిరిగి మన పరుగుని కడముట్టించడానికి పరిగెత్తాలి. ఏం చేయాలి, అందుకే చూడండి ఇక్కడ యెహెజ్కేలు నిలవాలి. దేవుడు మాట్లాడుతుంటే యెహెజ్కేలుతో, కానీ యెహెజ్కేలు నిలబడలేడు. ఎందుకో తెలుసా, యెహెజ్కేలు సామర్థ్యం దేవుడి ముందు నిలబడటానికి చాలా తక్కువ. అయితే అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా, ఆత్మను పంపించాడు. ఇప్పుడు మీరు దేని కొరకు అడగాలి, పరిశుద్ధాత్మ కొరకు అడగాలి, పరిశుద్ధాత్మను పొందుకోవడం కోసం అడగాలి. ఎప్పుడైతే మీరు పరిశుద్ధాత్మను నింపుదల కోసం అడుగుతారో, పరిశుద్ధాత్మను పొందడం కోసం అడుగుతారో, మీ పరిస్థితులు మారిపోతాయి, మీ ఆత్మీయ జీవితాలు మారిపోతాయి, మీ స్థితిగతులు మారిపోతాయి. ఎందుకో తెలుసా, పరిశుద్ధాత్మలు మనలో వచ్చారన్నది రుజువు ఏంటంటే నీ బ్రతుకును మారుస్తాడు ఆయన. చాలా మంది ఇలా మాట్లాడతారు, నీలో పరిశుద్ధాత్మ ఉందా, నువ్వు పరిశుద్ధాత్మ పొందుకున్నావా, పరిశుద్ధాత్మను పొందుకుంటే కొంతమంది బ్యాచ్ ఉన్నారు మన వాళ్ళని. ఆ బ్యాచ్ ఏమంటారంటే అన్య భాషలు మాట్లాడితేనే పరిశుద్ధాత్మను పొందుకున్నట్టు. అంటే అన్ని భాషలు అంటే కొంతమంది మాట్లాడతారు, చూసే ఉంటారు సోషల్ మీడియాలో కానీ, కొంతమంది ప్రార్థన చేసేవాళ్ళు అన్నారు. ఇప్పుడు నేను మాట్లాడాలి, దేవుడి రూపంలో నాకు వరం ఏమన్నా దేవుడు. ఇప్పుడు నేను అన్ని భాషల వరం లేదు నా దగ్గర, నాలో పరిశుద్ధాత్మ లేదంటేనా. పరిశుద్ధాత్మలో వ్యక్తులకు వచ్చాడు అంటే భాషలు మాత్రమే మాట్లాడు. పరిశుద్ధాత్మలో ఒక వ్యక్తులకు వచ్చాడంటే అనేకమైన కార్యాలు చేస్తాడు, అనేకమైన కార్యాలు. మొట్టమొదటి ఆయన చేసే కార్యం ఏంటి తెలుసా, నిన్ను దేవుని కొరకు నిలబడే వ్యక్తిగా చేస్తాడు. ఎలా చేస్తాడు చెప్పండి, పరిశుద్ధాత్మ నన్ను నిలబడేవాడిగా చేస్తాడు. దేవుడు ఒక అభిషేకాన్ని పెడతాడు నీ మీద. పరిశుద్ధాత్మను పొందిన మీరు అందరూ అభిషేకించబడినవారు. ఎవరు చెప్పండి, నేను అభిషేకించబడిన. అభిషేకం 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 అని చాలాసార్లు చెబుతాం కదా. అసలు అభిషేకం అంటే ఏంటి అసలు చెప్పండి. అభిషేకం అంటే ఏంటి, అభిషేకం అంటే ఏంటి? పరిశుద్ధాత్ముడు నీలోకి వచ్చినప్పుడు నిన్ను అభిషేకంతో నింపుతాడు. అభిషేకం ఏంటి? కొంతమందికి అభిషేకానికి పరిశుద్ధాత్మలో ఉన్న వ్యత్యాసం కూడా తెలియదు, సేవకులు కూడా తెలియదు. విచిత్రమైన విషయం అనిపిస్తుంది. అభిషేకం అంటే ఏంటంటే, అభిషేకం అనే పదానికి అర్థము ప్రత్యేకించడం. అంటే నువ్వు పరిశుద్ధాత్మను ఎప్పుడైతే పొందుకుంటావో, ఆ పరిశుద్ధాత్మను నీలోకి వచ్చినప్పుడు జరిగేది ఏంటంటే, లోకంలో నువ్వు దేవుని కొరకు ప్రత్యేకంగా బ్రతకడానికి నీలో ఒక సామర్థ్యాన్ని గుర్తిస్తాడు. దాన్నే అభిషేకం అంటారు. అర్థమైంది నేను చెప్పింది? పరిశుద్ధాత్మ అభిషేకం అంటే ఇప్పుడు దేవుని కొరకు నిలబడే సామర్థ్యం. నేను చెప్పేది మీలో కనుక ఎవరికైనా అర్థం కాకపోతే అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయండి, ఎందుకంటే ఈ విషయాలు మనం తెలుసుకోవాలి. చాలా మందిలో నేను పరిశుద్ధాత్మ పొందుకున్నాను, ఒకసారి అన్నిటి ద్వారా దిగొచ్చాడు, దాని పవర్ గా దిగొచ్చాడు, నాలో శక్తి ఉంది, ఈ ఆలోచన ఉంటారు. కానీ అనుదినము మనం అభిషేకంతో నింపబడాలి. అనుదినము ప్రత్యేకంగా లోకంలో మనం బ్రతకడానికి ఏం చేయాలి తెలుసా? ప్రార్థనలో దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. యేసు ప్రభు వారి దేవుడే కదా. పరిశుద్ధాత్మను పొందుకున్నాడా? శక్తితో నింపబడ్డా? అధికారం ఉందా? దెయ్యాలు మొదలుపెట్టగలిగాడా? అయినప్పటికీ కూడా ప్రతినిత్యం ఎందుకు ప్రార్థన చేయండి చెప్పండి? ఎందుకో చెప్పనా? అభిషేకం అనేది ఎలాంటిదంటే ఛార్జింగ్ పెట్టుకునే బ్యాటరీ లాంటిది అనమాట. ఎలాంటిది? ఇప్పుడు ఫోన్ బ్యాటరీ ఉంది, మనం ప్రతిరోజు వాడుకున్నప్పుడు సాయంత్రానికి ఏమైంది? ఆటోమేటిక్ గా నీలో ప్రార్థన జీవితం లేకపోతే, నువ్వు కనుక ప్రతిరోజు అభిషేకంతో నింపయ్యా నాకు ప్రత్యేకమైన జీవితంలో నిలబడటానికి నీ కొరకు సామర్థ్యం ఇవ్వమని అడగకపోతే నువ్వు దేవుడి కొరకు నిలబడలేవు. ఎందుకో తెలుసా? నీ అభిషేకం కోల్పోతావు. మీకు విషయం చెప్పనా? బాప్తిసం పొందిన కొత్తలో ఒక ఊపు ఉంటది.
ఏముండేది? ఊపు అనే కన్నా ఒక ఉద్యమం ఉండదు. అవునా కదా? బాప్తిజం ఉన్న కొత్తలో ప్రతి ఒక్కరికి ఏమనిపిస్తుంది తెలుసా? నాకు భక్తి పడి ఎవరు వీళ్ళందరూ ఇట్లా పడిపోయారు కానీ నేనైతే నా అనుకుంటారు. అంటే నేను కూడా అదే బ్యాచ్, అందుకే చెప్తున్నా. అలా ఉంటుంది ఫస్ట్. దేవునితో కొత్తగా ఉన్న అనుభవం ఎందుకో తెలుసా? నువ్వు బాప్తిజం ముందుగా పరిశుద్ధాత్మ నేను అభిషేకించాడు. నీ బ్యాటరీ ఎలా ఉన్నప్పుడు ఫుల్గా ఉన్న సాధ్యం. అందుకని ఫుల్గా ఉండడాన్ని బట్టి ఏమైంది? బలంగా ఉన్నావు. తర్వాత ఏమైంది? మెల్లగా దిగిపోతా ఉంటుంది. అప్పుడు నువ్వేం చేయాలా? పరిశుద్ధాత్మ అభిషేకం నింపబడాలి. మీకు ఇంకా అర్థం కాడే చెబుతూ వినండి. యేసు ప్రభు వారు కొండ మీద ఉన్నప్పుడు ఒకసారి ఒక దెయ్యం పట్టిన వ్యక్తి తన కుమారుని తీసుకొస్తాడు. కుమారుని తీసుకొచ్చినప్పుడు ఆయనకి కుమారునికి ఉన్న దెయ్యాన్ని వెలగొట్టడానికి ఒక శిష్యుడు ఏం చేస్తాడని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వదిలింటే అసలు అది వదలరు, ట్రైల్ చేస్తూ ఉంటాయి. కింద చేసి అవదు. అప్పుడు యేసు ప్రభు వస్తాడు. అప్పుడు తండ్రి అంటాడు, అయ్యా మరి ఇక్కడ అవ్వట్లేదు, నేను ఇష్టం వాళ్ళ కనీసం నీ వల్ల అయితే చేయంటే అప్పుడు యేసు ప్రభు ఒక మాట తప్పదని వదిలి వెళ్ళిపోద్దు. మీకు విషయం చెబుతానండి. ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఒక ఆయన నాకు చాలా ఇష్టమైన దైవ సేవకుడు, మంచి అభిషేకుడు. నేను యథార్థంగా చెప్తున్నాను, ఆయన పారాయణ కూడా సరిపోయింది. ఎందుకంటే ఆయన అంత మంచి అభిషేకుడు, దేవుని కొరకు అంత నిలబడిన వ్యక్తి. అయినప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఎంతటి వాడికైనా సరే దేవుడితో సహవాసం తగ్గితే, అభిషేకంలో లోపిస్తే ఎలా ఉంటుందో చెబుతాను. ఆన్లైన్ జరిగింది ఆ రోజు. ఇంత దైవజనులు వచ్చారు. ఒక ఆయన మామూలుగా వేరే సేవకుడు వచ్చారు. ఈయన మంచి అభిషేక్తులు, ఈయన అక్కడ బాగా తెలుసు. ఇప్పుడు నాగరాజు గారు ఎలా మనకి ప్రతి నెల మన దగ్గరికి ఎలా వస్తున్నారు, అలా దైవజనుడు ఏం చేశాడంటే ప్రతి నెల ఆ ఊర్లో కూటాలు పెడతాడు. అంటే ప్రతి నెల చర్చిలో దాదాపు 300 మంది ప్రజలు ఉంటారు. ఈ దైవజనుడు అంటే విపరీతమైన అభిమానం వాళ్ళందరికీ. ఎందుకంటే దేవుడు బలమైన అభిషేకంతో వాడుకున్నాడు ఆయన్ని. ఆయనకి ప్రవచన వరం ఉంది, స్వస్థత వరం ఉంది, అభిషేకం ఉంది. ఇతరులు మనం ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఇతరులు అభిషేకించబడతారు, చాలా ఉన్నాయి. దేవుడు బలమైన ప్రవక్తగా వాడుకుంటున్నాడు. అయితే ఒకనొక సందర్భంలో ఇద్దరు దైవజనులు, అంటే ఆ దైవజనుడిని ఎవరైతే వాడబడుతున్నాడో ప్రతి నెల ఈ దైవజనుడు తీసుకొచ్చినప్పుడు ఏం జరిగిందంటే, ఇద్దరు ప్రార్థన చేస్తున్నాడు పక్క నిలబడి. ఇప్పుడు నేను చెబుతానండి, ఇద్దరు ప్రార్థన చేస్తుంది. కొత్త ఆయన ప్రతి నెల వచ్చారు. ఎవరి మీద ప్రజలు ఎక్కువ ఇంట్రెస్ట్ పెడతారు? ప్రతి నెల వచ్చాను గురించి మాకు తెలుసు కాబట్టి ఈయన మీద ఇంట్రెస్ట్ పెడతారు కదా. కొంతమంది ఈయన దగ్గరికి, కొంతమంది ఆయన దగ్గరికి వెళ్తున్నారు. వెళ్ళి ప్రార్థన చేసుకున్న క్రమంలో ఈయన దగ్గర బయటపడింది దెయ్యం. ఎవరి దగ్గర? ప్రతి నెల ఏ సేవకుడి వెళ్తున్నాడో ఆయన దగ్గర దెయ్యం బయటపడితే ప్రార్థన చేస్తున్నాడు ఎలా అంటుంది. నేను ఎలా అంటుంది, ఎంతసేపు అంటే ఇంచుమించు అరగంట ప్రార్థన చేసి, కానీ నేను వెళ్ళను. సరే అయిపోయిన తర్వాత ఆయన వెళ్ళమన్నారు. ఎవరు? కొత్తగా ఏ దైవ సేవకుడు అయితే వచ్చాడు ఆ దైవ సేవకుడు వెళ్ళమన్నారు. అప్పుడు ఏమైందంటే ఆ దైవ సేవకుడు వచ్చాడు. అక్కడికి వస్తే ఆయన కింద కొడుకుని ఉన్నాడు. ఈయన కూడా ప్రార్థన చేస్తున్నాడు. ఒకసారి లేకుండా ప్రధాన అడిగారు, ఏం చేయాల? కనీసం చేతులు వేసి ప్రార్థన చేయాల, అరవాల కేకలు ఏమీ లేదు. ఒకసారి పక్కకి రండి అన్నారు. ఆ దెయ్యం పట్టినాడు. అటు కొడుకుని ఉంటే ఇలా చెక్కేసి ఇలా చూడన్నాడు ఆ దైవజనుడు. చూడని వెళ్ళిపోతావా అన్నాడు. ఏమన్నాడు? ఇందాక నుంచి ప్రార్థన చేస్తున్నాడు. ఈయన వచ్చి వెళ్ళిపోతావా అన్నాడు. ఇప్పుడు ఇది ఏమేమన్నాడా? నేను వెళ్ళను అన్నాడు. అప్పుడు ఈయన ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. కానీ ఏమైంది తెలుసా? వెళ్ళిపోతాను భయపడి నేను వెళ్ళిపోతాను నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయి. ఇప్పుడు ఈ దైవజనుడు ఆజ్ఞాపించని ఎందుకు వెళ్ళిపోయింది? అంత గొప్ప వరాలు కలిగిన సేవకుడు అయినప్పటికీ కూడా ఎందుకు ఆయన దగ్గర లోబడలేదంటే తన మీద ఉన్న ప్రభావాన్ని లాస్ అయిపోతే నేనైనా సరే నేను ఎందుకు ఉపవాసాలు అన్నాను తెలుసా? ఎందుకు పదే వారంలో 2-3 రోజులు, నెల రోజులు, ఒక్కోసారి 40 రోజులు ఎందుకు ఉన్నాను తెలుసా ఉపవాసాలు? నేను అభిషేకాన్ని కోల్పోకూడదు, రెట్టింపు చేసుకోవాలి, ఆత్మలో వృద్ధి చెందాలి. దేవుడు నాకు ఇచ్చిన ప్రతి వారం ఇంకా ఫలభరితంగా చేసుకోవాలి. నా దగ్గరకు వచ్చిన ప్రతి ప్రజలు దేవుడికి ఇష్టకరంగా మారిపోవాలి. అది నా ప్రార్థన. ఎందుకు ఇది చేస్తున్నానంటే అభిషేకాన్ని లాస్ అవ్వకుండా ఉండడానికి. ఇప్పుడు శిష్యుడు వెళ్ళగొట్టలేపారు. యేసుప్రభు ఒక్క మాటతో వెళ్ళగొట్టాడు. అప్పుడు అక్కడ యేసుప్రభు అడుగుతారు శిష్యులు, అయ్యా ఒకప్పుడు మేము వెళ్ళగొట్టాం కదా, ఇప్పుడు ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాం? ఒకప్పుడు శిష్యుడు వెళ్ళగొట్టలేదా? మీరు అనొచ్చు, శిష్యులందరూ పరిశుద్ధాత్మను యేసుప్రభు వెళ్ళిపోయినా బోధుకున్నారు కదా అని. కాదు, యేసుప్రభు వారు
కొంతమందిని ఇద్దరిద్దరు చొప్పున సువార్త పరిచయం పంపిస్తారు. పంపించినప్పుడు ఏం చేస్తారు తెలుసా? అక్కడ మోకాళ్ళు వేపించి వారి మీద పరిశుద్ధాత్మను ఊదుతాడు. ఏం చేస్తాడు అంటే పరిశుద్ధాత్మ శక్తి వారిలోకి వస్తుంది. పరిశుద్ధాత్మ శక్తి ఎప్పుడైతే వారిలోకి వస్తుందో అప్పుడు జరిగే విషయం ఏంటో తెలుసా? వారు వెళ్ళినప్పుడు ప్రార్థన చేసినప్పుడు దిగాని వెళ్ళిపోయింది. వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగింది తెలుసా? స్వస్థత పొందారు. ఇన్ని కాలాలు అప్పుడు జరిగింది, కానీ ఇప్పుడు జరగలేదు. ఇప్పుడు ఇప్పుడు ధైర్యం తెచ్చుకోవడానికి కారణం చెప్పలే. అప్పుడు అది ప్రార్థన చేస్తే వెళ్ళిపోయింది. మీకు విషయం చెప్పనా? ఒకనాడు మీ ప్రార్థన ఇప్పుడు ఎందుకు లేదు చెప్పనా? ఒకనాడు ఉన్న అధికారం మీకు ఎందుకు లేదు చెప్పనా? అప్పుడు మీరు గద్దించినప్పుడే దెయ్యాలు వెళ్ళిపోయినాయి, ఇప్పుడు గద్దించినప్పుడు ఎందుకు అర్థం చెప్పనా? కారణం మీరు నా అభిషేకం ఆశయలేదు. దేవుడు మీకు తన కొరకు నిలబడటానికి కావాల్సిన సామర్థ్యం ఇచ్చాడు. ఆ ఇచ్చిన దాన్ని మీరు ఏం చేయాలి? వృద్ధి చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? ఒక గుర్తు పెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఇవ్వడం వరకు దేవుడి బాధ్యత, నిలబెట్టుకోవాలి మీ బాధ్యత. నిలబెట్టుకోవడానికి కూడా సామర్థ్యం ఏం చేస్తున్నాడు అయితే మీరు చేయాల్సిన పని తెలుసా? నిలబడండి దేవుడి సన్నిధిలో. ఏం చేయాలి? మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే మెలకు కలిగి అంటే మెలకు కలిగి ప్రార్థన చేయకపోతే శోధనలోకి మీరు మీకు కనుక శోధన కలిగింది మీరు ప్రార్థన చేయాలి. అంటే ప్రతిదానికి పరిష్కారం ఏంటి? ప్రతివి ముందు జరగబోయేవి కీడులు జరగకుండా కారణం ఏంటి? అన్ని ప్రార్థనే. మీరు ఖచ్చితంగా దేవుడు ఇచ్చిన వాగ్దానాలు పొందుకోవడానికైనా, పరిశుద్ధాత్మను పొందుకోవడానికైనా, అభిషేకాన్ని పొందుకోవడానికైనా ప్రార్థనే. ఏంటది మీకు ఇంకా అర్థం కాదని చెప్తా. అంటే చదవడం ఎందుకు అని చెప్పేసి కొత్తగా చెప్తున్నాను, మీకు అర్థం అన్నారు. అపోస్తుల్ని పరిచయం చేస్తున్నారని చెప్పేసి పట్టుకుని బెదిరిస్తారు. బెదిరిస్తే అపోస్తుల కోసము సంఘం అంతా కలిసి ప్రార్థన చేస్తారు. ఏం చేస్తారు? ప్రార్థన చేసినప్పుడు ఏమైనా తెలుసా? వారు కూర్చొని ఉన్న చోటంతా కమ్మి బలమైన అభిషేకం వారి మీద దిగి వస్తారు. మళ్ళా రెండోసారి ఇప్పుడు మనం నిత్యము ప్రార్థన చేస్తే మన మీదకి ఏమొస్తుంది? దేవుడి సన్నిధి వస్తుంది. ఇప్పుడు ఒక వ్యక్తితో మనం సహవాసం చేస్తున్నాం అనుకోండి, ఆటోమేటిక్ ఆ వ్యక్తి ప్రభావం మన మీద చెప్పండి పడితే పడదా మీకు తెలియదు. ఆ విషయం పడినట్టు కూడా మీకు మాట చెప్పనా? మీరు ఇక్కడ చర్చికి వస్తున్నారు కదా, మీరు నమ్మినా నమ్మకపోయినా నా మీద ఏ అభిషేకం ఉందో మీ మీద కూడా అదే అభిషేకం ఉంది. అది నమ్మితే మీరు చూడగలుగుతారు. చెప్పండి ఒకసారి, దైవజనుడి మీద ఏ అభిషేకం ఉందో నా మీద కూడా అదే ఉంది. నమ్ముతారా? నమ్మరా? మీరు ప్రార్థన చేసినప్పుడు దెయ్యం అయిపోతాయా? నేను చేసే ఈ ఉపవాసం నా ఒక్కడికే కాదు, మీ కొరకు కూడా. ఒక దైవజనుడు మండుతూ ప్రకాశించిన దీపాలాగా మారుతాను విశ్వాసం కూడా. నేను బాగా గమనించి నేను చెప్పనా, నేను ఆత్మలో ఎంతకాలం మండుతూ ఉంటానో నేను వెళ్ళే ప్రాంతాల్లో ప్రజలు మండుతారు, సంఘం మండిద్ది, విశ్వాసం మండుతారు, సేవకులు కూడా మండుతారు. కానీ నేను ఎప్పుడు ఆత్మ దిగజారిపోతాను, తగ్గిపోతాను. అప్పుడు జరిగేది తెలుసా? అక్కడ ఉద్యోగం ఉండదు. వాక్యం చేస్తే బాగా చెప్పాడంటాను తప్ప ప్రజల జీవితాల్లో మార్పు ఉండదు. ఎన్నో సభల్లో భారత వెళ్ళినప్పుడు అభిషేకం అక్కడ నింపబడి నేను ఇక్కడ వెళ్ళినప్పుడు జరిగేది ఏంటంటే మారువలసిన వ్యక్తులు అప్పటికప్పుడే బాప్తిసం తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు సభల్లో. ఎందుకు చెప్తానంటే ఈ విషయం, మనం అభిషేకాన్ని కోల్పోకూడదు. ఏం చేయకూడదు? అలా అభిషేకాన్ని కోల్పోకూడదు అంటే దేవుడు ఇచ్చిన దాని కొరకు మనం బ్రతకాలి అంటే మనం ఏం చేయాలి తెలుసా? సన్నిధిలో కనిపెట్టే వారిగా ఉండాలి. ఎలా ఉండాలి? అందుకే యేసు ప్రభు వారు విశ్వాసం శిష్యులతో చెప్పారు, ఏమని? మీరు నా వల్ల విన్న తండ్రి యొక్క వాగ్దానాన్ని పొందుకోవడానికి వెళ్ళిపోబాకండి, ముందే అంటే బయటికి వెళ్ళిపోబాకండి. పొందుకోవడానికి మీరేం చేయాలి? కనిపెట్టండి. ఏం చేయాలి? ఇప్పుడు ఇంచుమించు వాళ్ళు 10 దినాలు కనిపెట్టారు. అంటే యేసు ప్రభు వారు చనిపోయి లేచిన తర్వాత 40 దినాలు సజీవుడిగా ఉన్నాడు. సజీవుడిగా ఉండి 40 దినాలు అనేక మంది కనపడిన తర్వాత ఏమైంది తెలుసా? వీరు వెళ్ళి కనిపెట్టారు. కనిపెట్టిన తర్వాత జరిగిందని తెలుసా? 10వ దినం బలమైన అభిషేకం వచ్చింది వాళ్ళ మీద. చూద్దాం ఒకసారి అపోస్తుల కార్యముల గ్రంథం, అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం. ఫస్ట్ నుంచి పెంతెకోస్తు పండుగ దినమున వచ్చినప్పుడు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడింది. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఇల్లంతా కమ్మ నిండుకొను. మరియు అగ్ని జ్వాస వంటి నాలుగు భాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రానగా
అందరూ పరిశుద్ధాత్మగా నిండుకున్న వారై ఆత్మ వాక్శక్తి అనుగ్రహించబడింది అన్య భాషలుగా మాట్లాడుతున్నారు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు దిగొచ్చాడు వాళ్ళ మీద అంటే వారు కూర్చుని కనిపెడుతున్నారు. ఇప్పుడు మీరు పరిశుద్ధాత్మ పొందుకోవాలని మీరు ఏం చేయాలి? కనిపెట్టాలి. ఏం చేయాలి? ఇప్పుడు ఈ కూడికలు స్టార్టింగ్ లో నేను చెప్పాను, ఎందరైతే పరిశుద్ధాత్మను పొందుకోవాలనుకుంటున్నారు, ఆత్మ వరాలు కావాలో, బంధకాలు కలిగి ఉన్నారో వాటిని విడిపిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఇప్పుడు మీరు ఏం చేయాలి అవి పొందుకోవాలంటే? ఇప్పుడు యేసు ప్రభు చెప్పాడు పరిశుద్ధాత్మ మీ మీద పంపిస్తానని. ఇప్పుడు వీళ్ళు కదా కనిపెట్టుకోండి, ఇష్టం వచ్చినట్టు తిరిగితే అటు సంత వీధుల్లోకి చక్కగా ముచ్చటలు చెప్పుకోవడానికి తిరిగితే పరిశుద్ధాత్మ దిగొచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి మీద దిగి వస్తాడు చెప్పనా? విధేయత చూపువాడి మీద దిగి వస్తాడు. సహజంగా నీటికి ఒక లక్షణం ఉంది. నీరు ఎటు ప్రవహించింది? ఎలా ప్రవహించిందా? ఎలా ప్రవహించిందా? ఎటు బలం ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నీటితో పోల్చాడు. అంటే ఎవరు విధేయులు ఉంటారో, ఎవరు ఆయనకి లోబడతారో పరిశుద్ధాత్మ ఏం చేస్తారు తెలుసా? వాళ్ళలో పని చేయడానికి ఇష్టపడతారు. విధేయత లేని వాళ్ళలో పరిశుద్ధాత్మ పని చేయడానికి ఇష్టపడతారు. విధేయుడు అంటే ఎవరు తెలుసా? మొట్టమొదటి ఆయన చెప్పింది వినేవాడు విధేయుడు. ఇప్పుడు యెహెజ్కేలులోనికి పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు వచ్చాడు? ఫస్ట్ విన్నాడు దేవుడు మాట. విన్నాడా? విన్నాడా? నారపుత్రుడా నిలబడన్నాడు అంటే నిలబడు అన్న మాట స్పష్టంగా వినపడింది. అంటే విన్నాడు కానీ నిలబడలేని స్థితిలో ఉన్నాడు. అయినప్పటికీ అప్పుడు దేవుడు ఏం చేసిందంటే ఆత్మను పంపాడు. ఎవరు పంపాడు? ఇప్పుడు చెప్పండి, మీరు దేవుడి ద్వారా నిలబడాలనుకుంటున్నారా? మీకు విషయం చెప్పనా? ఆత్మ సంబంధమైన జీవితం నెక్స్ట్ లెవెల్లో ఉన్నది. నేను ఒకప్పుడు యేసు ప్రభుని తెలుసుకున్న కొత్తలో కూడా ఒక శరీర సంబంధమైన మనస్తత్వాన్ని కలిగి ఉన్నప్పుడు నాలో సంతోషం సమాధానం చాలా తక్కువ. రెండోది ఏంటో తెలుసా? ఆత్మ సంబంధ విషయంలో ప్రతి దేవి అద్భుతమే. పరిశుద్ధాత్మను పొందుకున్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే ఇక్కడ దేవుడి కార్యాలు వస్తే అట్లేదు. ఇది మాస్టర్ల వల్ల కాదు, పరిశుద్ధాత్మను పొందుకున్న వాడి వల్ల. ఎవరి వల్ల అయింది? మీకు విషయం చెప్తాను. ఇప్పుడు మీరు ఒక సాధారణమైన విశ్వాసం, మీరు సాధారణమైన వ్యక్తులు మీరు కాదు. మీలో పరిశుద్ధాత్మ వస్తే ఏమైంది తెలుసా? మీరు అసాధారణ వ్యక్తులుగా మారిపోతారు. ఎలా మారిపోతారు? స్టెఫెన్ ఎవరు? స్టెఫెన్ ఎవరు? పాస్టర్ గారా? స్టెఫెన్ పాస్టర్ గారు కాదు, అన్నం వడ్డించే వ్యక్తి సంఘంలో, అంటే ఒక పరిచయం చేసే వ్యక్తి. అలాంటి వ్యక్తి మీదకి పరిశుద్ధాత్ముడు దిగొచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ బలంతో నింపబడినప్పుడు ఏమైంది తెలుసా? అక్కడ రాయబడేది మాట, అతడు అగపరిచిన జ్ఞానం ఎదుట వారు నిలవలేకపోయారంట. అంటే ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? పరిశుద్ధాత్మ వల్ల కలిగింది. యేసు ప్రభువు అందుకే అంటాడు, మీరు సమాజంలోకి వెళ్ళినప్పుడు రాజు ఎదుట నిలబడినప్పుడు ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలని ఏం భయపడద్దు. మీలో ఉన్న పరిశుద్ధాత్ముడు అప్పటికప్పుడు మీలో నుండి మాట్లాడుతుంది. మీకు విషయం చెప్పనా? చాలా మంది సేవకులు మాట్లాడుకున్నప్పుడు మామూలు మాట్లాడుకుంటారు. ఒక ప్రసంగం చెప్పాలంటే చాలా మంది అంట వారం రోజులు కష్టపడతారంట. ఎన్ని రోజులు కష్టపడతారు అంటే వారం రోజులు రాసుకుని మొత్తం ప్రిపేర్ అయ్యి ఏ ఎకరాలు ఉన్నాయో వాక్యాలన్నీ విని రాసుకుంటారు. కొంతమంది చెప్పిన మాట. ఇంకా కొంతమంది అయితే ఖచ్చితంగా ఒక 2-3 రోజులు మనమే స్టార్ట్ చేస్తారంట చదువుకోవడం వాక్యాన్ని. నన్ను అడిగితే నేను చెప్పేవాడు, నేను ఎప్పుడు చదువుకోను వాక్యం. అట్లా స్టిల్ ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఏ రోజు కూడా మీకు ఏం చెప్పాలి అని ఒక 10 రోజుల ముందు, ఒక వారం ముందు ఎప్పుడు ఆలోచించాను. ఈ రోజు ప్రార్థన అంటే మామూలుగా ప్రార్థన చేస్తాను, ప్రభు అక్కడ మాట్లాడని. వచ్చేటప్పుడు ఎప్పుడైనా సరే నేను అదే చేస్తాను, ఇప్పుడు కూడా అదే చేశాను. వచ్చేటప్పుడు ప్రార్థన చేసుకున్నా, ప్రభా ఈ రోజు ఏం మాట్లాడాలనుకుంటున్నావు అని అడిగినప్పుడు ప్రార్థనలో దేవుడు నాతో మాట్లాడే విషయాలు మాత్రమే చెప్తాను. అంటే ప్రిపేర్ అవ్వడం తప్ప అంటున్నా నేను. కానీ నేను ఈ వచనాన్ని నమ్ముతున్నా. పరిశుద్ధాత్ముడు నామంటే ఇప్పుడు బైబిల్ ఉండదు, పుస్తకాలు ఉంటాయి, ప్రసంగాలు రాసుకున్నాడు పుస్తకాల్లో ఉండేది ప్రసంగం మైండ్ లో. ఒకసారి నేను ఇట్లా తెనాలి మీటింగ్ వెళ్తే సేవకుల కూడి జరుగుతుంది. ఇప్పుడు శ్యామ్ కుమార్ గారు వచ్చి వాక్యం చెప్తాను అన్నాడు. ఆయన ఏం చెప్పాలి? సేవకులు అన్నాడు. అప్పటికప్పుడు పరిశుద్ధాత్ముడు నాకు సహాయం చేయని అడిగాను. ఇప్పుడు జరిగిన విషయం తెలుసా? అప్పుడు చేసిన ప్రసంగానికి ఎంత ఉంది సేవకులు ఇన్స్పైర్ అయ్యారు. అంటే సేవా జీవితంలో మనం విజయం పొందాలంటే ఏం చేయాలనే విషయం మీద చెప్పాను. అప్పుడు నా వయసు ఎంత తెలుసా? 20 సంవత్సరాలు. అంటే 5 సంవత్సరాల క్రితం. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే మీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. చెప్పండి, నాలో పరిశుద్ధాత్ముడు. ఈ పరిశుద్ధాత్ముడు నీలో ఉంటున్న సాధారణ వ్యక్తి ఎలా అవుతావు? అసాధారణమైన వ్యక్తులు. మీరు ఎవ్వరూ సాధారణ వ్యక్తులు అనుకోబాకండి. ఎప్పుడు నేను వేస్ట్, నా బతుకు వేస్ట్, నేనంతే
దేవుడేమో నిన్ను లోపల నుంచి పిలిచి ఏర్పరచుకుని అభిషేకించి ఆయన నీలో ఉన్నప్పుడు నువ్వు ఎలా వేస్ట్ అవుతావు? ఇప్పుడు మాట చెప్తా వినండి. యేసు ప్రభు గాడిద మీద ఎక్కితే గాడిదకి వస్త్రాలు పెంచాడు. యేసు ప్రభు నడిచిన వస్త్రాలు కదా గాడిద నడిచింది. వాస్తవానికి మనం గాడిదలు అంటామే, కానీ ఎప్పుడైతే ఆయన మల్లోకి వచ్చాడో పరిశుద్ధాత్ముడు ఎప్పుడు మనలో నివాసంగా మన హృదయాన్ని చేసుకుని మన మనసును చేసుకుని మనలో నివసిస్తున్నాడో అప్పుడు మనం ఎవరో తెలుసా? విలువైన వ్యక్తులు. ఎవరు చెప్పండి? నేను విలువైన వ్యక్తి. దేవుడు కూడా నేను విలువైన వ్యక్తిగా చూస్తున్నాడు. కానీ నీ దృష్టికి నువ్వు చీప్ అనుకుంటావు. ఏమనుకుంటావు? అంతే కదా. నా దృష్టికి నేను ఎట్లా అనుకుంటాను? వేస్ట్ అనుకుంటా. కానీ దేవుడు నేను అనుకోవట్లా. దేవుడిని ఏమనుకుంటా తెలిసి ఇవాళ బెస్ట్. చెప్పండి బెస్ట్. మరి ఇప్పుడు బెస్ట్ అయితే నేను దేవుడు నివసిస్తుంటే ప్రతి దానికి ఎందుకు భయపడాలి? ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం పరిశుద్ధాత్మను పొందుకున్న వారిగా ప్రతి నిత్యం అభిషేకం నింపబడాలి. ప్రతి నిత్యం అడగాలి పరిశుద్ధాత్మ. ఎన్ని రోజులు అడగాలి? ఒక రోజా? ఉపవాస కొడుకులోనా? పరిశుద్ధాత్మ కొడుకులోనా? ప్రతిరోజు. మీరు ఏదైనా కార్యాల నిమిత్తం వెళ్తున్నారు బయటికి, అప్పుడు ఏం చేయాలి తెలుసా? పరిశుద్ధాత్మ నాకు సహాయం చేయి. ఎవరితో మాట్లాడాలి, ఎలా మాట్లాడాలో తెలియదు. పరిశుద్ధాత్మ నాలోని మాట్లాడు. మీరు నమ్మండి నమ్మకపోండి, మీరు ఇలా ప్రార్థన చేసి మేము వెళ్ళని మీరు చూస్తారు. అసాధారణ కార్యాలు చూస్తారా? చూడరా? ఖచ్చితంగా చూస్తారు. పాస్టర్ గారు గొప్పతనం ఏమి ఉండదు. నేనైతే యథార్థం చెప్తున్నాను, నా గొప్పతనం 100లో 0%. అంతే, ఏమి లేదు. కానీ సమస్తము నాలో ఉన్న పరిశుద్ధాత్ముడు మాత్రమే చేస్తున్నాడు. ఇక్కడ యవనస్తులు ఉన్నారు. యవన కాలంలో దేవుని కొరకు నిలబడాలంటే పరిశుద్ధాత్మను అడగాలి. ఏమడగాల? పరిశుద్ధాత్ముడు ఎప్పుడు నీలోకి వస్తాడో నీ యవ్వన కాలంలో దేవుని కొరకు బలమైన వ్యక్తిగా, బలమైన సాధనగా మార్చబడతావు. ఎలా మార్చబడతావు? అంతేనా కదా. ఇప్పుడు పేదరి గారి లైఫ్ చూస్తే యేసు ప్రభు ముందే చెప్తాడు ఏమని? బాబు, కోడి కుయ్యక ముందే, కోడి కొయ్యక ముందా, కోడి కొయ్యక ముందా? ఆయన పాటపడేట్టు కోడి కోడి కొయ్యక ముందు కాదు, కోడి కుయ్యక ముందు. స్పష్టంగా వినాలి. అంటే పొద్దున్నే నేనెవరో తెలియదు అంటావు నువ్వు. అంటే పేరు ఉంటావు తెలుసా? ఊరుకోవా చెప్పింది దాకా. కానీ నేనేంటో తెలుసా? అవసరమైతే నీకు చచ్చిపోతా. అంటే పేదలో తెగింపు ఉంది, నిలబడాలన్న ఆలోచన ఉంది, సామర్థ్యం కావాలి, తృష్ణ ఉంది, తక్కువ ఉంది. కానీ తనలో ఉన్న సామర్థ్యం సరిపోదు. కొన్నిసార్లు మనకు కూడా దేవుని మనం బతకం ఉండదు. పరిస్థితులు ఎదుర్కొనే ధైర్యం ఉండదు. పరిస్థితులు ఎదిరినప్పుడు హడాట్లు పడిపోతుంటాం. పరిస్థితులు ఎదిరినప్పుడు మనం భయపడిపోయి దేవుడికి వ్యతిరేకంగా చేసేస్తుంటాం. ఇక్కడ వాక్యం చెప్పాను కదా, దేవుడి మీద మాత్రం ఆధారపడాలి, ఎవరి మీద ఆధారపడిందండి. అలా చెప్పినప్పుడు ఏమనిపిస్తుంది అంటే నిజమే కదా, అసలు మన భూమి మీద ఎవరైనా సహాయం చేసేది అన్ని దేవుడే, ఎక్కడి నుంచి ఎవరి మీద ఆధారపడకూడదు, అన్ని దేవుడికి అప్పచెప్పాలి అనుకుంటారు. కానీ బయటికి వెళ్ళినప్పుడు ఏమైతే అప్పుడు సందర్భాలు ఎదురవుతాయి, పరిస్థితులు ఎదురవుతాయి. ఏమైతే తెలిసి అడవిలు ఇచ్చేస్తుంది. నేను ఏమొస్తుంది? ఈ అడవిలో ఏదో చేసేస్తూ ఉంటావు. ఇప్పుడు పేదలు ఫస్ట్ ఏమన్నాడు? నిలబడతా, నేను నీ కొరకు వదులుతా అన్నాడు. అవసరమైతే నీ కోసం చచ్చిపోతాను అన్నాడు. అంటే సామర్థ్యం నాకు ఉందనుకుంటాడు పేతురు. అయితే పేతురు గొప్పతనం తెలుసా? ఆలోచన ముఖ్యం. ఈ ఆలోచన దేవుడు చూశాడు. అప్పుడు ఏం చేశాడు తెలుసా? పేతురులో ఉన్న అచంతత్వాన్ని చూసి దేవుడు, ఇదిగో నువ్వు ఇట్లా చేస్తావు, నీ మనస్సు తిరిగినప్పుడు నువ్వేం చేయి, నీ సహోదరులు కూడా అని. ఇప్పుడు దేవుడు కొన్నిసార్లు మనం ముందు పడిపోతామని తెలుసా తెలీదా? ఆ సందర్భాలు ఎదుర్కొన్నప్పుడు మనం బలహీనం అవుతాం తెలుసా తెలీదా? మీరు అనుకుంటారు మీకు తెలియదని. దేవుడు భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు అన్ని తెలుసండి. ఆయనకి అయిపోయింది తెలుసు, జరుగుతున్నా తెలుసు, జరగబోయేది కూడా. ఇప్పుడు మీకు విషయం చెప్పనా? కొన్ని విన్నప్పుడు అంటాం మనం, కానీ దేవుడు అండవు. ఎందుకు అంటావు? నాకు అని తెలుసు. ఇంకా ఆయన ఎందుకు షాక్ అవుతాడు? మనం షాక్ అవుతాం. మా ఊర్లో ఒకళ్ళు లేచిపోయారు. ఆయన లేచిపోయారు అందరూ షాక్ అయ్యారు. అదే దేవుడు దగ్గరికి వెళ్ళి అలా ఓటుంటే ఆళ్ళ వెళ్ళిపోయారు మన అందరం. అంటే ఎందుకు చెబుతాడు? అర్థం కూడా చెబుతున్నారు. అట్టని దేవుడు చెప్తున్నారు కాదు అని అంటే దేవుడిని షాక్ అవ్వడం. ఎందుకంటే దేవుడికి అన్నీ తెలుసు. కొన్నిసార్లు నీ బలహీనతలు తెలుసు, నువ్వు ఏ సమయంలో పడిపోయావో తెలుసు, ఏ సందర్భాలు నీ జీవితంలో ఎదురయ్యి నువ్వు దిగజారిపోతున్నావు అని తెలుసు, భక్తిహీనత వస్తుందో తెలుసు ఆయనకి. ఆయన నిన్ను ఒరే పాపాత్ముడా అని నాటకాల్లో కనుక డ్రామాలో డైలాగ్ వేస్తారు. అట్ట ఏడు ఏం చేస్తాను తెలుసా? సరే పడిపోయావు కదా, సరే పడిపోయావు కదా, మళ్ళీ తిరిగి లే. అలా లేకుండా నీకు సామర్థ్యం లేదు, అందుకేం చేస్తా అనిపెట్టు.
బైబిల్ మిషన్ దేవదాస్ గారు తెలుసా మీ అందరికి? తోటకి వెళ్తారు కదా, తోటకి అట్లంటే బాగా తెలిసింది. ఆయన ఒక మాట చెప్పాడు, నువ్వు పాపం ఉన్నావా ప్రార్థన మానద్దు, బలహీనంగా ఉన్నావా ప్రార్థన మానద్దు, పాపంలో పడిపోయి ప్రార్థన చేయలేకపోతావా అయినా ఎదురు ప్రార్థన అని చెప్తారు. ఎందుకు? అదే విషయం మీకు కూడా చెప్తున్నాను. మీరు ప్రార్థన చేయాలనిపించినా వెళ్ళండి, చెయ్యొద్దు అనిపించినా వెళ్ళండి, భక్తిహీనతలో ఉన్నారు వెళ్ళండి. మీరు ఎన్ని మానాలంటే ముందు ప్రార్థన మానకూడదు. ఏం మానకూడదు? కానీ సైతం ఎక్కడ తగ్గిపోతారు తెలుసా? నువ్వు కరెక్ట్ కాదు కాబట్టి ప్రార్థన చేయాల, నువ్వు కరెక్ట్ కాదు కాబట్టి ఎదొద్దు అని నేను బలహీనపడుతాడు. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? సరే కరెక్ట్ కాదు నువ్వు, సరే నువ్వు బలహీన పడిపోయావు కానీ రా. అప్పుడు ఏం చేస్తాడు సార్? ఈ సమస్త బలహీనత నుంచి నేను విడిపించి ఆయన నేను నూతనమైన సృష్టిగా చేస్తాడు. వ్యసనాలతో అయినా మందిరానికి రావచ్చు, బలహీనత అయినా మందిరానికి రావచ్చు, నువ్వు పాపంలో ఉన్నప్పుడు కూడా మందిరానికి రావచ్చు. ఎందుకో చెప్పనా? ఇక్కడ మెడిసిన్ ఉంది. ఏముంది? ఆ మెడిసిన్ ఏంటంటే పరిశుద్ధాత్ముడు. ఎవరు? తన ఆత్మను నీకు ఇచ్చినప్పుడు ఏమైంది? ఇప్పుడు పేదరు చేసిన పిరికోడు, చర్చన హృదయం కలిగినోడు, చిన్న పిల్లలు చూసి నువ్వు పేదరు కదా, నువ్వు వేసుకున్న శిష్యుడు కదంటే అస్సలు మామూలు తిట్టుకోదు. కొన్నిసార్లు మనం బాగా తిట్టుకుంటాం కదా, నేను పోతే బాగుంటుంది ఎందుకు పుట్టాను అదే నేనే. పేదరుడు అట్లా తిట్టుకున్నాడు, క్షమించుకున్నాడు తన బాను. అలా చెప్పించుకున్నప్పుడు జరిగింది ఏంటి? యేసు ప్రభు చూశాడు. యేసు ప్రభు ప్రేమ మళ్ళా పేతురు జ్ఞాపకం వచ్చింది. తర్వాత యేసు ప్రభు వెతుకుంటూ వచ్చాడు. అసలు మీకు విషయం చెప్పనా? దేవుడు ఎంత గొప్పతనం కలిగినాడంటే, ఆయన ఎంత కరుణ ప్రేమ కలిగినాడంటే మనల్ని వెతికి రక్షించాడు. ఆయన ఎలా రక్షించాడు? అసలు మీకు విషయం చెప్పనా? బైబిల్ చదువుతుంటే నాకు ఇంత పిచ్చేంట దేవుడికి మనం అంటే అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్ని సార్లు వ్యతిరేకంగా ప్రవర్తించినా నేనైతే నా ఏసీనైనా తర్వాత చూస్తున్నాను. ఇస్రాయేల్ ప్రజలు చూడండి, ప్రతి దానికి సనగడం కొనవడం అయినా దేవుడు ఆహారం పెట్టడం మానేశాడా? ప్రేమతో కూడా మానేశాడా? వాళ్ళు కాళ్ళు వాయి కూడా చేసాడు. పగలు మేఘస్తంభమై రాత్రి అగ్ని స్తంభమై వాడుతూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు నువ్వేదో మంచోడు వల్ల నువ్వేదో క్రియలు చూపించేవాడు ప్రేమించట్లా. ఆయన ప్రేమ స్వరూపు కాబట్టి నీ మీద ఆయనకి ప్రేమ ఉంది కాబట్టి నేను ప్రేమిస్తున్నాను. కానీ ఈ ప్రేమ మనం అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకున్నాం అనుకో, అప్పుడు ఏమైతే తెలుసా? దేవుడికి దూరం అయిపోతుంది. దేవుడికి సమస్త బలహీనతలు తెలుసు. సో నువ్వేం చేయాలి తెలుసా? నీ బలహీనతల సైతం ఆయన దగ్గర రావాలి. ఇప్పుడు పేదలు బలహీనత మనస్తత్వం పోయిందా? పూర్తిగా పోలేదు. ఎప్పుడు పోయిందో చెప్పనా? పరిశుద్ధాత్ముడు పేదల మీద దిగొచ్చినప్పుడు పోయింది. ఎప్పుడు పేదల మీద పరిశుద్ధాత్ముడు దిగొచ్చాడు? ఎప్పుడు దిగొచ్చాడంటే మేడ గదిలో కన్ని పెట్టినాం. ఇప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు బలహీనత ఉన్నావా? వదిలేసినాక వెళ్దాం అంటే నీ వల్ల కాదు. ఎందుకంటే బలహీనత అనేది ఎలాంటిదంటే ఖచ్చితంగా నిన్ను పట్టుకుని వచ్చేసి పాపం వల్ల భ్రమ కలిగిద్ది. ఆ భ్రమలో నేను నడిపెట్టేసింది. ఇంకా లోతులో పాపంలో ఈడ్చుకుపోయింది. అయితే అప్పుడు ఏం చేయాలంటే అలాగే దేవుడి దగ్గర అలాగే మోకాళ్ళే అలాగే ప్రార్థన చేయి. అప్పుడు ఏమైతే తెలుసా? దేవుడి సమస్త బంధకాల నుంచి నేను విడిపిస్తాడు. ఇదే పేతురు పిల్లలు చూసి భయపడే పేతురు దేవుడి కొరకు రాజ్యంలో రాజుల దగ్గర నిలబడ్డాడు. అక్కడ ప్రభుత్వం దగ్గర నిలబడ్డాడు. దేవుని కొరకు సమూహాల మధ్య నిలబడ్డాడు. ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఒరే బాబు ఎందుకు ముందు చూస్తున్నారు? సర్వ సృష్టికర్త ఒకడు ఉన్నాడు. ఆయన భూమి మీద నరుడిగా దిగొచ్చి మన కొరకు ప్రాణాన్ని పెట్టి మనల్ని విమోచించాడని ధైర్యంగా చెప్పాడు అనేకమైన ప్రజలు. ఇప్పుడు పరిశుద్ధాత్మను ఇప్పుడు నా ప్రశ్న, మీరు పొందగలుగుతారా? మీరు ఆ స్థాయిలోకి రాగలరా? ఖచ్చితంగా రాగలరు. రాలేనని ఎప్పుడు అనుకోకండి. ఎందుకంటే నువ్వు రాలేవు కానీ పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? తీసుకోండి. మీకు విషయం చెప్పరా? మనం ఆజ్ఞను పాటించాలి, మన వల్ల కాదు. అందుకే ఆయన తన ఆత్మ ఉంచాడు మనలో. ఆయన మనలో మనం పాటించే మనసు కలగజేశాడు. చూద్దాం ఒకసారి. యెహెజ్కేలు గ్రంథంలో 36వ అధ్యాయం 26 నుంచి 26, 27 పార్ట్ వరకు. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి ఆగండి. ఎవరిస్తారు మీకు? నీకు వస్తుందా? నువ్వు మార్చుకోవాలా? ఈరోజు బాగా తెలుసా? మార్చుకో, మారు. ఏం మారేది? నువ్వు మారలేవు. అందుకే ఆయన నీకు సహాయం చేస్తా. నువ్వు చేయాల్సిన పని తెలుసా? నీ బలహీనత ఆయన దగ్గరికి రా. ఎలా రావాలి? నీ బలహీనత ఆయన దగ్గరికి రా. ఆయన అడుగు, దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఆ తర్వాత చూడదు. నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలను అనుసరించి వారి కాను, నా విధులను గైకొన వారి కాను,
చేసేదను. దేవుడు చేస్తారా, మనం అవుతామా? క్రిస్టియన్ లైఫ్ ఈజ్ గుడ్ లైఫ్. ఎందుకో తెలుసా? క్రిస్టియన్ లైఫ్ లో మానవుడు దేవుని వెతుకుంటే వల్ల దేవుడే మానవుని వెతుకుండా వచ్చాడు. అది క్రిస్టియన్ లైఫ్. ఒకసారి చెప్పండి, దేవుడే నన్ను వెతుకుంటూ వచ్చాడు. ఇంకో విషయం చెప్పనా, నువ్వు ఆయన కొరకు నిలబడడానికి, ఆయనలా మారడానికి సామర్థ్యం కూడా నీకు ఇస్తున్నాడు. ఇక్కడ అందుకే అంటున్నాడు, నూతనమైన హృదయాన్ని మీకు ఇస్తా, నూతన స్వభావాన్ని మీరు పుట్టేస్తా, నీలో ఉన్న కఠినత్వాన్ని తీసేస్తా. నీలో కఠినత్వాన్ని ఎవరు తీసేయాలి? మీ వల్ల ఇద్దా? మీకు యథార్థంగా చెబుతానండి, ఎవ్వడి వల్ల వాడిలో ఉన్న స్వభావం మార్చుకోవడం కాదు. ఎందుకంటే స్వభావం ఎప్పుడు కూడా మనిషిని డామినేషన్ చేస్తాను. అందుకే వాడి స్వభావాన్ని బట్టి వాడు ప్రవర్తిస్తూ ఉంటాడు. చెడ్డోడికి ఇది చేయడం తెలీదా? అందరికీ తెలుసు. అయినప్పటికీ ఎందుకు వాడు ప్రవర్తిస్తున్నాడంటే వాళ్ళు మన స్వభావం అని డామినేషన్ చేస్తాం. అలాగా మనం మన స్వభావాన్ని మార్చుకున్నాం. కానీ దేవుడు ఏం చేస్తాడంటే ఇక్కడ ఆయన మన కలగ చేస్తాడు. ఆయన ఆత్మను మనలో ఉంచుతాడు. ఆత్మ మనలో ఉన్నప్పుడు జరిగేది ఏంటంటే మనము పరిశుద్ధాత్మలో బలమైన ఉజ్జీవం కలిగి దేవుని కొరకు సాక్షులుగా బ్రతకాలి. పరిశుద్ధాత్మను మన మీదకి రాకపోతే ఎన్నాళ్ళుగా మన భక్తి జీవితం అస్థిరంగానే ఉంటుంది. పరిశుద్ధాత్మను మనం పొందుకోకపోతే, పరిశుద్ధాత్మను మనం అడగకపోతే ఎన్నాళ్ళు చేసినా మన భక్తి నిష్ప్రయోజనం. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రతిరోజు ఇప్పుడు ప్రజల కోసం, దేవుడి కోసం, వాళ్ళ కోసం అవసరం లేదు. నీకు రావాల్సిన నిర్ణయాన్ని ఇస్తాడు. కానీ నువ్వు అడగాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్మ. ఎవరు అడగాలి? ఖచ్చితంగా ఆత్మను అడుగుదాం. ప్రభా నీకు నింపు. అడగని దేవుడిని ఎన్నాళ్ళు ఉండాలి ఇలాగా భక్తిహీనుడుగా? ఎన్నాళ్ళు నీ కొరకు బ్రతకే వ్యక్తిగా ఉండాలి? నాకు సరిపోవట్లా. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సాటిస్ఫాక్షన్ రాకూడదు భక్తిలో. సాటిస్ఫాక్షన్ వస్తే మీ అభివృద్ధి ఆగిపోయింది. ఏం రాకూడదు చెప్పండి? నాలో సాటిస్ఫాక్షన్, సంతృప్తి రాకూడదు. ఏం రావాలి తెలుసా? ఇంకా లోతుగా నడిపించు, ఇంకా లోతుగా నడిపించు. ఏసుకెళ్ళి దేవుని స్వరాన్ని విన్నాడా లేదా? అన్నాడు. లోతైన జలంలో, లోతైన అనుభవంలోనే దేవుని స్వరాన్ని పడింది ఎప్పుడు. కాబట్టి అడుగుదాం, ఆత్మతో నింపబడదాం. ఖచ్చితంగా దేవుడు తన ఆత్మను అనుగ్రహించి మిమ్మల్ని అభివృద్ధిలో తీసుకొచ్చినాడు.